ఎస్‌వీఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ అనేది చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడటం జరుగుతుందండి. జనవరి నుంచి కూడా నేను చాలా దీన్ని ఇంకా ఎక్కువ డీప్‌గా, ఎక్కువ టాపిక్స్ కవర్ అయ్యేలాగా ప్రతిరోజు ఒక మాడ్యూల్ ఉండేలాగా డిజైన్ చేస్తున్నాను. జనవరి 2026 కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ నంబర్ 2లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను డిస్కస్ చేశాను. కొన్ని మచ్చుకకి మీకు చెప్తున్నాననమాట. ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందినట్టు ఉంటుందని. నేను పైపైన ఇక్కడ జస్ట్ వాటి యొక్క వాట్ టు వాట్ ఏంటని చెప్తాను. కానీ ఆన్‌లైన్ క్లాసెస్‌లో మాత్రం చాలా డీటెయిల్‌గా మీకు దీని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది రీసెంట్‌గా న్యూస్‌లో ఉందండి. దానికి కారణం ఏంటంటే మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎక్స్ట్రా ఇంకొక 50 నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్స్‌ని ఏర్పాటు చేస్తుంది. ట్రైబ్యునల్ అంటే స్పెషల్ కోర్ట్ అని అర్థం అండి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అంటే ఎక్కడైతే దివాలా తీసి ఒక ఎస్‌బీఐ ఒక కంపెనీకి మనీ ఇచ్చిందండి. మనీ ఇచ్చినప్పుడు దివాలా తీసింది. అలాంటప్పుడు ఎస్‌బీఐ ఈ ఎన్సీఎల్‌టీ దగ్గరికి పోయి పరిష్కరించమని అడుగుతుంది. అది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఇలాంటివి సరిపోవట్లేదండి. ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అందుకని ఒక 50 ఎన్సీఎల్‌టీ బ్రాంచెస్‌ని ఏర్పాటు చేయాలి, కోర్టులను ఏర్పాటు చేయాలని మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రీసెంట్‌గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని గురించి చాలా డీప్‌గా మాట్లాడాను. రీసెంట్‌గా ఎఫ్‌డీఐ అనేది నెగెటివ్‌లో ఉందండి. లాస్ట్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లాస్ట్ 3 కన్సిక్యూటివ్ మంత్స్‌లో కూడా మనకి ఆహ్, ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లో తక్కువగా ఉంది. ఎందుకంటే ఎఫ్‌డీఐ అవుట్‌ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వేరే దేశం వాళ్ళు మన దేశంలో పెట్టేదానికన్నా మన దేశం వాళ్ళు వేరే దేశంలో పెట్టే ఇంక్రీజ్ అయినాయి. రిలయన్స్, టాటా, ఇన్ఫోసిస్ ఇలాంటి వాళ్ళు సింగపూర్, యూఎస్ఏ, యూఏఈ ఇలాంటి కంట్రీస్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేదానికన్నా పోయేది ఎక్కువైంది. సో రిపార్టేషన్ కూడా ఇంక్రీజ్ అయింది. అంటే దాని అర్థం వేరే దేశస్తులు ఇండియాలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అంటే వచ్చిన లాభాలను తీసుకొని వెళ్ళిపోతున్నారు. దీన్ని రిపార్టేషన్ అంటారు. డిస్ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుబడి ఉపసంహరణ కూడా ఇంక్రీజ్ అయింది. ఇవన్నీ కూడా ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లో అనేది నెగెటివ్ రావడానికి కారణమైందండి. దాంతో పాటు ఎఫ్‌పీఐ కూడా నెగెటివ్‌లో ఉంది. అంటే విదేశీయులు భారతదేశంలో పెట్టేటువంటి స్టాక్ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడులు కూడా తగ్గినాయి. ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్. ఇవన్నీ కూడా రూపీ డెప్రిషియేషన్ కావడానికి కూడా దీనికి వన్ ఆఫ్ ది రీజన్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్. ఈ కింబర్లీ ప్రాసెస్‌కి జనవరి 2026 నుంచి ఇండియా చైర్మన్‌గా వ్యవహరించనుందండి. ఈ కింబర్లీ ప్రాసెస్ అనేది ఏంటంటే బ్లడ్ డైమండ్స్. సో అంటే ఇల్లీగల్‌గా ట్రేడ్ చేసేటువంటి డైమండ్స్‌ని కరప్ట్ చేయడం కోసం తీసుకొచ్చింది. ప్రొటెక్ట్ చేయడం కోసం. ఈ కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ అని ఒక లేబుల్ ఇస్తారండి. అది ఏ డైమండ్ మీద అయితే ఆ లేబుల్ ఉంటుందో అది జెన్యూన్‌గా వచ్చిన డైమండ్ అని అర్థం. లేకపోతే ఆఫ్రికా లాంటి కంట్రీస్‌లో రెబెల్ గ్రూప్స్ ఇల్లీగల్‌గా డైమండ్స్‌ని ట్రేడ్ చేసి మనీ సంపాదించి వాటిని ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్‌కి యుద్ధాల కోసం వాడుతున్నారు. దాన్ని కట్ చేయడం కోసం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ తీసుకొచ్చింది. దీని గురించి చాలా డీప్‌గా మాట్లాడాను నేను. రీసెంట్‌గా ఈ ఓలీ చిక్కీ స్క్రిప్ట్ అనేది న్యూస్‌లో ఉందండి. సంతాలీ లాంగ్వేజ్‌కి ఓన్ లిపి ఏంటి అంటే ఈ ఓలీ చిక్కీ స్క్రిప్ట్. దీనికి 100 సంవత్సరాలు పూర్తయినందుకు గాను మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము దాన్ని కమెమరేటివ్ చేస్తూ ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్‌ని సంతాలీ లాంగ్వేజ్‌లో ఈ ఓలీ చిక్కీ స్క్రిప్ట్‌లో రాయడం జరిగింది. రీసెంట్‌గా దాన్ని షోకేస్ చేశారు. అందుకని న్యూస్‌లో ఉంది. అమెరికాలో మనకి ఎట్లయితే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉందో అమెరికాలో కూడా ఒక ఇంపార్టెంట్ నేషనల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఉందండి. అంటే న్యూట్రిషనల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, సప్లిమెంటరీ న్యూట్రిషనల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. ఎవరికైతే ముగ్గురు ఉన్నటువంటి ఫ్యామిలీకి నెలకి $35,000 కన్నా తక్కువకొస్తాయో అప్పుడు ఆ ఒక్కొక్క పర్సన్‌కి $6 చొప్పున రోజుకి ఇస్తారనమాట. ఇది ఆహార భద్రత కోసం, న్యూట్రిషనల్ సెక్యూరిటీ కోసం. సో ఇది సప్లిమెంటరీ న్యూట్రిషనల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. ప్రతి 100 మందిలో 8 మంది తీసుకుంటున్నారు యూఎస్ఏలో. నెక్స్ట్ ఆరావళి హిల్ డిస్ప్యూట్స్. ఆరావళి పర్వతాల గురించి కొంత డిస్ప్యూట్ వచ్చిందండి. మనందరికీ తెలుసు. గవర్నమెంట్ ఒక డెఫినిషన్ ఇచ్చింది. ఆ డెఫినిషన్ వల్ల ఆరావళి పర్వతాల యొక్క అస్తిత్వం కోల్పోతుందని సో మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పడంతో ఈ డిస్ప్యూట్ అనేది పెరిగిపోయి ఎక్కువగా సివిల్ ఆర్గనైజేషన్స్ పబ్లిక్ ఆరావళి హిల్స్ నష్టపోవద్దు, బయోడైవర్సిటీ హాట్‌స్పాట్ ఇది, ఓల్డ్ మౌంటైన్స్ వీటి యొక్క బయోడైవర్సిటీ నాశనం చేయొద్దు అని రీసెంట్‌గా ఆరావళి హిల్స్‌ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక మూవ్‌మెంట్ కూడా వచ్చింది. అసలు ఏం చెప్పారంటే 100 మీటర్ల ఎత్తుగల పర్వతమే ఆరావళి పర్వతం. అంటే 100 మీటర్ల తక్కువ కన్నా ఉంటే అది ఆరావళి కింద కాదు. రెండోది 500 మీటర్ల సరౌండింగ్‌లో ఉన్నటువంటి గుంపుగా ఉన్నటువంటి 100 మీటర్ల హైట్‌లో ఉన్న పర్వతాలు మాత్రమే ఆరావళి కిందకి వస్తాయని చెప్పింది. కానీ ఇది ఓల్డెస్ట్ మౌంటైన్ హైట్ పెరగదు. అలాంటప్పుడు టెక్టానిక్ యాక్టివిటీ జరగదు. అలాంటప్పుడు ఎక్కువ 90% ఆరావళి పర్వతాలు అన్యక్రాంతం అయిపోతాయి. మైనింగ్ చేస్తారు, ఇండస్ట్రీ చేస్తారు అనే ఉద్దేశంతో చెక్ పెట్టింది పబ్లిక్. సో దానివల్ల దీన్ని అక్కడితో ఆపేశారు. ఫర్దర్ ప్రాసెస్ అనేది కోర్ట్‌లో రన్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి టాపిక్స్ అన్నిటిని చాలా డీప్‌గా నేను మాట్లాడాను. ఆన్‌లైన్